నేతలు తలుచుకుంటే దేశాన్ని మార్చడానికి ఒక్క రోజు చాలంటుంటారు. ఈ డైలాగ్ సినిమాటిక్గా ఉన్న మన దేశం విషయంలో అదే జరిగింది. ఒకే ఒక్క ఫోన్ కాల్ కుప్పకూలిపోయే దశలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ దూసుకుపోయేలా చేసింది. రిఫార్మ్స్ కింగ్ మన్మోహన్ సింగ్ ఎంట్రీకి వెనుక ఏం జరిగింది? మన్మోహన్ హయాంలో వచ్చిన సంస్కరణలు ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 1991 జూన్ యూజీసీ చైర్మన్ గా సేవలనందిస్తూ బిజీగా ఉన్న మన్మోహన్ సింగ్ నెదర్లాండ్స్ లో ఓ కాన్ఫరెన్స్ కు అటెండ్ అయి ఢిల్లీకి తిరిగి వచ్చారు. అదే అర్ధరాత్రి ఆయనకు అకస్మాత్తుగా ఓ ఫోన్ కాల్ వచ్చింది. మన్మోహన్ అలసిపోయి నిద్రపోతుండటంతో ఆ ఫోన్ ను మన్మోహన్ అల్లుడు విజయ్ ధంకా ఆన్సర్ చేశారు. ఎవరా అని ఆరా తీగా పీఎంఓ నుంచి పీసీ అలెగ్జాండర్ అని తెలిసింది. ఆయన నాటి ప్రధాని పివి నరసింహారావు దగ్గర పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్. మరుసటి రోజు ఉదయం విషయం తెలుసుకుని పీసీ అలెగ్జాండర్ ను మన్మోహన్ కలవగా పీవీ ప్లాన్ గురించి అలెగ్జాండర్ మన్మోహన్ కు వివరించారు. పీవీ మన్మోహన్ ను ఆర్థిక మంత్రి చేయాలనుకున్నారని తెలిపారు. కానీ రాజకీయాల పట్ల ఆసక్తి లేని మన్మోహన్ అలెగ్జాండర్ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ పీవీ వదల్లేదు. సంక్షోభంలో కూరుకుపోతున్న ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా నిలబెట్టాలన్న పట్టుదలతో ఉన్న పీవీకి మన్మోహన్ సింగ్ రూపంలో ఓ ఆశాజ్యోతి కనిపించింది. జూన్ 21న యూజీసీ ఆఫీసులో ఉన్న సింగ్ ను వెంటనే ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆర్డర్స్ వచ్చాయి. నిజానికి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శాఖలు కేటాయించే వరకు మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రి కాబోతున్నారనే విషయం ఎవ్వరికీ తెలీదట. ఆ వ్యవహారాన్నంతా అంత గుట్టుగా నడిపించారు పివి. ఇక వీరి కాంబినేషన్ లో ఆ ఏడాది కేంద్ర ప్రభుత్వం గ్లోబలైజేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రిగా సంస్కరణలు చేపట్టేందుకు మన్మోహన్ కు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. మన్మోహన్ కూడా పివి తనపై ఉంచిన నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా రిఫార్మ్స్ తీసుకువచ్చారు. దీనిపై సొంత పార్టీలో సైతం వ్యతిరేకత వ్యక్తమైన పివి మన్మోహన్ లెక్క చేయలేదు. ట్రేడ్ పాలసీని లిబరలైజ్ చేయడం, ఇండస్ట్రియల్ పాలసీలో మార్పుల వంటి సంస్కరణలు చేపట్టడంతో ఆర్థిక వ్యవస్థ గాడిన పడింది. అలా ఒక్క ఫోన్ కాల్ సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పరుగులు పెట్టేలా చేసింది. ఇక ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడంలోనూ మన్మోహన్ సింగ్ సక్సెస్ అయ్యారు. 2005లో ఆయన హయాంలో వచ్చిన మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇప్పటికీ ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. ఇక అదే ఏడాది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను సైతం తీసుకువచ్చి పారదర్శకతకు బాటలు వేశారు. 2005లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, 2013లో లోక్పాల్ అండ్ లోకాయుక్ట్స్ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీస్ యాక్ట్ వంటి చట్టాలు తీసుకువచ్చారు. ఈయన కాంగ్రెస్ అధిష్టానం చేతిలో కీలుబొమ్మ మాత్రమే అని విమర్శలు లేకపోలేదు. ఈయన కాంగ్రెస్ అధిష్టానం చేతిలో కీలుబొమ్మ మాత్రమే అనే విమర్శలు లేకపోలేదు. కానీ ఆ పపెట్ అనే రిమార్కుతోనే దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారు. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, మౌనముని వంటి విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా కర్మయోగిలా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే కర్మయోగి మన్మోహన్ సింగ్. పొలిటీషియన్ అనే పదానికి అర్థాలు మరిచిపోయిన ఈ రోజుల్లో ఓ నిజమైన రాజకీయ నేత అస్తమించడం మన భారతదేశానికి తీరని లోటు. నిస్వార్థంగా సేవలనందించి వ్యక్తిగత ఆడంబరాలకు దూరంగా ప్రజా సేవకు చెరువుగా ఉండే ఈయన నిజమైన రాజకీయ నేతలకు స్ఫూర్తిగా చిరకాలం నిలిచిపోతారు.